మార్చి 22వ తేదీన ఒక గిరిజన మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం అలాగే హత్య కూడా సంచలనంగా మారింది. దీనిపై ఇప్పుడు ప్రస్తుతం ఫోక్సో కోర్టులో కేసు నడుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మనకు ఇప్పుడు తెలియజేసేందుకు ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కేసు ఇప్పుడు ఇక్కడ ఈ కోర్టుకి ఎందుకు వచ్చింది? ఈ కోర్టులో ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు మార్చి 22వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడిన రోజు ఆ రోజు ఒక ఆదివాసీ మహిళ పైన, అది మైనర్ బాలిక పైన అతి కిరాతకంగా చదివిస్తానని పేరు చెప్పి అక్కడున్న ఆదివాసీలకు పూర్తిగా లోకజ్ఞానం లేని పరిస్థితి ఉంది. ఆ టైంలో చదువు పేరుతో తీసుకెళ్ళిపోయి అమ్మాయికి పెందుర్తిలో ఏదైతే అపార్ట్మెంట్ ఉందో, ఎస్కోట్లో పెందుర్తి అనే అపార్ట్మెంట్లో తీసుకెళ్ళిపోయి ఆమెను అక్కడ రేపు చేసి చంపేసి కారులో తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ పాప ఇప్పుడే శ్రోకోల్పోయి పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయి చనిపోయింది, మీ దగ్గరికి తీసుకొస్తున్నామని చెప్పి మార్చి 22న తీసుకెళ్ళింది పాపని. 23వ తేదీ తెల్లారిని తీసుకొచ్చి మీ పాప చనిపోయిందని చెప్పారు. ఇది ఎంత ఎవరు చెప్పారండి? ఇది ఎవరైతే ఇప్పుడు కావల వెంకటేశ్వరరావు ఉన్నాడో ముద్దాయి, ఆ ముద్దాయి తల్లికి ఫోన్ చేసి చెప్పాడు, ఇలా మీ పాప చనిపోయింది తీసుకొస్తున్నాను, మీరు రండి అని చెప్పి. మా పాపను బాగానే తీసుకెళ్లారు కదా, ఇప్పుడు చనిపోవడం ఏంటి పాప అని చెప్పి వీరు సరే లేదు, మీ ఒక దగ్గర ఉంగరాల మెట్ట దగ్గర తీసుకొస్తున్నాను, మీ చిన్నాడు అదే మీ మధ్య పాపాలు చిన్నాను ఉన్నారు కదా అక్కడ తీసుకొస్తున్నాను, మీరు రండి అని చెప్తే వీళ్ళు హఠావొట్టిన వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి అమ్మాయి తల్లిదండ్రులు చెప్తున్న విషయంలో అమ్మాయి ఏమో బాడీ ఏమో వెనకుంది, పడుకే ఉంది. ఎందుకు మా పాప ఇలా చచ్చిపోతే వాళ్ళ మూపు నుంచి అంటే మౌత్ నుంచి చెవిటి నుంచి బ్లడ్ ఉంది, లేదు అమ్మాయి కళ్ళు తిరిగిపోయి చనిపోయింది అని చెప్తున్నారు. దీని మీద అక్కడి నుంచి ఊరికి తీసుకొచ్చిన తర్వాత దీంట్లో సాక్షాత్తుగా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి, నిందితుని పట్టిస్తాడని చెప్పడానికి, పాపం పండితే ఎంతటి వాడైనా తప్పించుకోలేడని చెప్పడానికి ఈ యొక్క అమ్మాయి చావు నిదర్శనం. ఎందుకంటే అమ్మాయి చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కలుపుతున్న అప్పుడు అమ్మాయి బీట్ ఒకటి కొట్టింది. పల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి పల్స్ కొట్టుకున్న తర్వాత బీట్ కొట్టిన తర్వాత అప్పుడు మా పాప చనిపోలేదు, పాప బ్రతికే ఉందని చెప్తే అమ్మాయికి హఠావొట్టిన ఆయన కారు మీద మళ్ళీ జిమ్స్ హాస్పిటల్ పట్టుకెళ్తే, శ్రీకాకుళం జిమ్స్ హాస్పిటల్ పట్టుకెళ్ళేటప్పటికి అమ్మాయి డాక్టర్స్ అంతా కూడా చెక్ చేసేటప్పటికి అమ్మాయి వచ్చినప్పుడు చనిపోయింది. కానీ అమ్మాయి మామూలుగా కళ్ళు తిరిగి చనిపోలేదు, అమ్మాయికి రేప్ చేసి మర్డర్ చేయబడ్డది అని డాక్టర్లు అక్కడ చెప్పడం జరిగింది. దాని ద్వారా అక్కడి నుంచి శ్రీకాకుళం అది ప్రైవేట్ హాస్పిటల్ జిమ్స్ హాస్పిటల్ అనేది, జిమ్స్ హాస్పిటల్ నుంచి రిమ్స్ హాస్పిటల్కి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో పోస్ట్ మార్టం చూసేటప్పుడు తల్లి చూసి చెప్పి మనం చూడలేదు, అది తల్లి స్వయంగా చూసి ఆ పిల్ల ఒంటి మీద గోలు మార్కలు ఎక్కడ అంత అందంగా అంత దారుణంగా రేప్ చేసిన తల్లి బాధపడతా ఉంది. ఇలాంటి నీచుల్ని తప్పనిసరిగా శిక్ష పడాలని చెప్పేసి మా ఆదివాసీ సంక్షేమ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు ఒక నిందితుడిని ఒక 100 మంది నిందితుని ఇలాంటి నిందితులను మాత్రం దయచేసి ఏ ఒక్క న్యాయవాదులు కూడా అని సపోర్ట్ చేయకూడదని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల జరగవచ్చు, రేపు మీ ఇంట్లో ఆడపిల్ల జరగచ్చు, రేపు నా ఇంట్లో ఆడపిల్ల జరగచ్చు. ఈ దేశంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలపైన దాడులు జరుగుతూ ఉంటే ఈ న్యాయవాదులు తన నల్లకోడి పెట్టుకొని రక్షించవచ్చు. నిజంగా ఆయన మీద తప్పు చేయలేదని వాడిని రక్షించండి. కానీ నిజంగా ఆయన తప్పు చేసిన వ్యక్తి తన సొంతంగా కూతురు లాంటి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి రేప్ చేసి మర్డర్ చేసిన వ్యక్తిని ఈరోజు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీ కాలు పెట్టి ప్రాధాయపడుతున్నాము, అలాంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేయొద్దు, అలాంటి వ్యక్తిని రక్షించిన ప్రయత్నం చేయొద్దని కూడా ఈ న్యాయవాదులు కోరుకుంటున్నాం. ఎవరు అతను కాపాడుతున్నారు మీరు అనుకుంటున్నారు? కాపాడడం అంటే ఈరోజు ఒక కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీసులు కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఫోరెన్సిక్ ల్యాబ్ ఆర్ఎస్ఎల్ ల్యాబ్కి కూడా కొన్ని పంపించారు. ఏదైతే న్యాయవాదుల వృత్తి ప్రకారంగా ఎవరికైనా ముద్దాయిని ఇచ్చారనుకోండి, న్యాయవాదులు అయిన తర్వాత బెయిల్ ఇవ్వడానికి సహజం. కానీ ఇలాంటి కేసులు అప్పుడు ఢిల్లీలో చూసాం, నిర్భయ చూసాం, ఆంధ్రప్రదేశ్లో దిశాని చూసాం, చాలామంది న్యాయవాదులు కూడా దీంట్లో తుని కేసు చూసాం. తుని కేసు దగ్గర చాలా విషయాల్లో ఆడపిల్ల మైనర్ బాలికలు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఈరోజు కూడా ప్రభుత్వాలు కూడా అడుగుతా ఉన్నాం, అనేకమైన చట్టాలు తీసుకొస్తామన్నారు. ఈ చట్టంలో ఎక్కడ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేకమైన రాష్ట్రాల్లో చట్టాలు ఆడపిల్లలకు అన్యాయం జరిగితే క్షణాల్లో ఉరితీయాలని చట్టాలు తీసుకొస్తున్నారు తప్ప ఈ చట్టాలు ఉన్న చుట్టాలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఈ యొక్క చట్టాలు
నిజంగా ఈ యొక్క పాలకులు సరిగ్గా పరిపాలించట్లేదు, ఈ చట్టాలను అమలు చేయట్లేదని కూడా మేము భావిస్తున్నాం. చట్టాలు అమలు చేయాలనుకుంటే తక్షణమే ఈ వ్యక్తిని సుమారుగా ఎన్నెందుకు పోక్సో యాక్ట్ విషయంలో తక్షణం ఉరిశిక్ష వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే మీరు నిందితుడిని భావిస్తున్నారో ఆ నిందితుడు ఈ అఘాయిత్యం ఎక్కడ పాల్పడ్డాడు, ఎలా జరిగింది? ఆ నిందితులను ఆయన సొంత అపార్ట్మెంట్లోనే ఏదైతే పెందుతుందో ఆ పెందుతున్న ఇంట్లోనే అపార్ట్మెంట్లోనే తీసుకెళ్ళి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారో స్వయంగా భుజం మీదే సీసీ ఫుటేజ్లు దొరికాయని ఇన్వెస్టిగేషన్లో రాశారు. మన ఈ కేసు విషయంలో కూడా నేషనల్ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీలో కూడా సుమోటోగా కేసు బుక్ చేసింది. దాంట్లో కూడా అక్కడ ఐఓగా కొంతమంది ఒక ఆఫీసర్ వచ్చి కమిషన్ ముందు తెలియజేయడం కూడా జరిగింది. ఆ నిందితులను అరెస్ట్ చేశాము, ఆల్రెడీ కొన్ని ఇవి కూడా తీసుకున్నాం, సీసీ ఫుటేజ్లు కూడా మేము సేకరించాం. స్వయంగా ఆయనే ఆ అమ్మాయిని భుజం మీద వేసుకుని కారులో ఎక్కిన సీసీ ఫుటేజ్ కూడా మేము సేకరించాం అని అన్నీ కూడా ఉన్నప్పటికి కూడా ఈరోజు కొంతమంది ఆయన నిందితుడు కాదు అని అఫెన్స్ చేయలేదని చెప్పి వాదిస్తున్నారు. అది తప్పు. నిజంగా మీరు న్యాయవాదులకి దయచేసి మేము కోరుకుంటా ఉన్నాం ఒకసారి అది ఆదివాసీల తరపున నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే అలాంటి సెక్షన్స్ కాపాడనే తప్ప తప్పు చేసేవాడికి దయచేసి కాపాడొద్దు. ఈరోజు ఆడపిల్లకి జరిగితే వేరే ఆడపిల్లకి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులు బయటకు వస్తే ప్రమాదం ఉంది. ఆ వ్యక్తి ఒకవేళ బయటకు వచ్చినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులకు ప్రమాదం ఉంది అని చెప్తున్నాం సార్. ఇది ఆదివాసీ సంక్షేమ సంఘాల యొక్క ఆవేదన. ఇప్పుడు ఆ ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలు కన్న తల్లి ఆవేదన ఒకసారి విందాం. ఆమె ఏం కోరుకుంటుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. బాధితురాల తల్లి తోట రోజు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఇప్పుడు ఎవరైతే వెంకట్రావు ఉన్నారు, వెంకట్రావు అయినా సివిల్ ఇంజనీర్, కలవాల వెంకటేశ్వరరావు సివిల్ ఇంజనీర్, మీరు అతని దగ్గర పనికి వెళ్ళేవారా? పనికి వెళ్ళే వాళ్ళము. మీ అమ్మాయి అతనికి ఎలా తెలుసు? మా అమ్మాయి పనికి వెళ్ళే వాళ్ళం అనుకుని అంటే మా అమ్మాయి మరి మా దగ్గర ఉండకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది, మాతోనే ఉండే. అతను మా ఇంటికి వచ్చేవారు, పనికి తీసుకెళ్లే వాళ్ళు మా వాళ్ళకి వాళ్ళ సైడ్ లో ఎస్కోట అనే ప్రాంతం తెలిసిన దాని వల్ల తను చదివిస్తానని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళి మా వాళ్ళకి కూడా అమ్మాయిలు కూడా తీసుకెళ్లారు. ఒక అమ్మాయికి ఇప్పుడు వైజాగ్ ఈ కాలేజీలో జాయిన్ చేశారు. ఇంకొక అమ్మాయికి తీసుకెళ్లి వాళ్ళ పాప ప్రెగ్నెంట్ డెలివరీ అయిన దాకా మా పిన్ని గారు అమ్మాయిని కూడా ఆ పిల్లతోనే ఉంచాడు, పెద్ద కూతురు అనుకొని ఆ పిల్లతోనే ఉంచాడు. ఇంకొక అమ్మాయిని ఒక 10-15 రోజుల వరకు ఆ పిల్లతోనే సేవ చేసుకుంటూ అలాగే ఉంది ఆ పిల్ల. మళ్ళీ ఆ పిల్ల వచ్చేసింది, తర్వాత అలాగ జరిగింది. అలాగా ఇప్పుడు మీ అమ్మాయికి జరిగిన దారుణం ఇంకెవరికి జరగకూడదని చెప్పి కోర్టు వారిని కోరుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, నిందితుని కూడా శిక్ష వేస్తాంటారు. మరి మీరేం కోరుతున్నారు ఇప్పుడు కోర్టు వారి దగ్గరికి వచ్చి? కోర్టు వారు అతనికి ఉరి శిక్ష పడాలి. అతని బెయిల్ కోసము అప్లై చేశారంట. అతనికి బెయిల్ ఎందుకండి? బెయిల్ అలాంటి క్రూర మృగానికి బెయిల్ ఎందుకు ఇవ్వాలా? అదే అడుగుతున్నాను నేను. అలాంటి మృగానికి బయటకు వస్తే ఇంకెంతమంది ఆడపిల్లలకి పాడు చేస్తాడు, ఎంతమందికి ఆడపిల్లల ప్రాణం తీస్తాడు అనుకుని బయటకు వదలాలి అతనికి. మనము దేనికి క్షమించుకొని బయట వదలాలి అతనికి. జడ్జి గారిని కలిసి చెప్పారు విషయం? చెప్పాము. ఏమన్నారని మరి నాతో ఏం అనలేదు. నేను అండం మాత్రం అనేసాను. నేను అన్నాను. మరి వాళ్ళు ఏం చేస్తారో మరి తెలియదు. అలాంటి వాడికి బయటికి వదలకండి అమ్మా, అలాంటి ఆడపిల్లకి ఎంతమందికి పాడు చేయాలి, ఎంతమందికి సంపాలనుకొని మీరు బెయిల్ అతనికి ఎందుకు ఇస్తారమ్మా మీరు బెయిల్ అనుకొని నేను అడిగాను. అడిగితే మరి ఏమని రాస్తారో ఆ మేడం గారు అయితే నాకు తెలియదు. ఆ నిందితుడికి అయితే మీరు ఉరి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఉరి శిక్ష పడిపోవాలి. ఉరి శిక్ష పడితేనే తెలుస్తుందండి. ఒక కూతురు ఉన్నవాడికి ఒక పెద్ద కూతురు, చిన్న కూతురు, 2 భార్యలు అతనికి కామ పిచ్చి ఎక్కడ తగ్గలేదండి అతనికి. నా కొడుక్కి అతని కూతురు దగ్గర నా కూతురికి భోజనం పెట్టేవాడు. అసలు అతని కూతురని గుర్తుకు రాలేదా అతనికి? అలాంటి పని చేసినప్పుడు చాలా దారుణంగా, చాలా ఘోరంగా చిన్న పిల్లని సార్ నన్ను వదిలేయండి సార్ అనుకొని కనికరం కూడా పొట్టలేదు కావాలా నా కొడుక్కి. కనికరం కూడా పొట్టలేదు. నన్ను వదిలేయండి సార్, నా తల్లి తండ్రి దగ్గర నేను ఒక్కదాన్ని కూతురుని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అనుకొని ఎన్నో సుట్లు చెప్పింది ఆ పిల్ల. ఎన్నో సుట్లు చెప్పినా సరే అతను అర్థం చేసుకోకంటే ఇంత ఘోర మృగంగా చంపాడు అనుకుని అంటే అలాంటి వాడికి ఇంకా బయట వదిలితే ఇంకా ఎవరైనా ఉంచుతాడా? ఏ ఆడపిల్లకైనా ఉంచుతారా? ఇదే చెప్పాలనుకొని నేను ఇక్కడికి వచ్చాను. అత్యంత దారుణంగా మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేయడం అన్నది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఇది ఫోక్సో చట్టం కింద కేసు బుక్ అయింది. ప్రస్తుతం కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. విశాఖ నగరంలో ఉన్నటువంటి ఫోక్సో కేసులు విచారించే కోర్టుకు వాళ్ళు ఇప్పుడు నిందితులు అలాగే బాధితులు కూడా రావడం జరిగింది. అయితే న్యాయస్థానం మాత్రం బాధితుల తరపు నుంచి అతనికి ఎటువంటి శిక్ష పడాలని అడగడం జరిగింది. దాంతో అతను ఖచ్చితంగా బయటికి రాకూడదు, ఉరి శిక్ష వేయాలని చెప్పి బాధితుల తరపున తల్లిదండ్రులు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. సో తదుపరి నెక్స్ట్ న్యాయస్థానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.